లడ్డుకడి పెళ్ళి మనం ధూమ్ధాం చేయాలి. ఏమరా ఇట్లా తయారైనా పెళ్లి కొడుకు నువ్వా నేనారా? మామ నీ బిచ్చిపొడి బట్టలేసుకున్నా నీకంటే బాగుంటా. లడ్డు గారు మన మధ్యలో గారింటి పూజ. సరేరా లడ్డు. పెళ్ళా పెద్దాం. బావగారి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకో. ముహూర్తానికి ఇంకా 3 రోజులు టైం ఉంది. ఏం దుష్టగ్రహాలు వస్తాయో ఏమైతుందో. పోదాం. ఎక్కడికి? ఏడికేంట్రా గోవా. పెట్రోల్ డీజిలా సార్? ఏ తక్కువైతే అదే కొట్టమ్మా. అవును మామ, తెలుగు వాళ్ళంతా ఇక్కడ తిరుగుతున్నారు. అసలు నేను రిసార్ట్ కట్టింది కొత్తగా పెళ్ళైన దంపతులు ఇక్కడికి వచ్చి సరదాగా గడుపుతుంటే కళ్ళారా చూసి ఆనందించాలని. వాళ్ళు గడుపుతుంటే మీరు చూడండి సార్. చిచి నా మామ అని వాడిని ముట్టు చుట్టూ తిరిగినావు కదా, ఇప్పుడు వాడిని అసలు బయటపడ్డా. రంగు గురించి మాట్లాడుకో. నువ్వు తెలుపా నేనేమంటున్నావు, వాడేమంటున్నాడు. ఎందుకు కొడుతున్నావు? నా పిల్లని చూస్తున్నాడు. ఏయ్ అయితే గట్టి కొట్టు. అవును, ఎందుకు పోతున్నాం రా? మీ నాన్న ప్రాణాలు గాల్లో కలవకుండా ఆపుదామని చెప్తున్నారా? ఏంది బెట్టా? నాకు బీట్ కానిస్టేబుల్ బట్టలు ఇచ్చినప్పుడే అర్థమైందిరా మనం దొరుకుతామని. లడ్డు మీకు లేడీస్ సోపు ఒక్కటేనా, ఇంకా మన లంక పంచాయతీలు కూడా ఉన్నాయి. చెప్పురా. ఇంకేం చేయలే. లడ్డు ఎందుకు అట్లా అరుస్తున్నావురా పిచ్చి ముండా కొడక? నువ్వు అక్కడ అరుస్తుంటే ఇక్కడ నన్ను కొడుతున్నావు, కనబడతలేదా? చేతికి దొరికిన వాళ్ళని అలా ఎలా వదిలేస్తారా? పిడికిలు గట్టిగా బిగిస్తే వేళ్ల మధ్య ఇసుకలా జారిపోయారు సార్. వాళ్ళని పట్టుకోమంటే ఇసుకెందుకు పట్టుకున్నావరా? అను నంబరా వాడే అనుకుంటా. మాట్లాడు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? బాయ్. ఓకే బాయ్.